మూసీ నది విషయానికి వచ్చి చాలామంది పేద ప్రజలు ఈరోజు రోడ్డును పడ్డారు. సో కంప్లీట్గా ఈ విషయాన్ని అంతా డైవర్షన్ చేయడానికే కొండా సురేఖని మరి రెచ్చగొట్టి ఈ విధమైన వ్యాఖ్యలు చేయించారని అనుకోవచ్చా? 100% ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. వీళ్ళు అబద్ధాల కోర్లు, అబద్ధాలు చెప్పి రాజకీయ అధికారంలోకి వచ్చారు, అబద్ధాలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, నమ్మి మోసం చేస్తున్నారు. మేము వాళ్ళకు ఓట్లు లేదు కనుక మా గ్రేటర్ హైదరాబాద్లోను రంగారెడ్డి జిల్లాలో ఉన్న మమ్మల్ని అనాథలు చేస్తున్నారు, మా మీద మేము ఓట్లు లేదు అని మా మీద కసి తీర్చుకుంటున్నారు. వాళ్ళ డబ్బున్న వాళ్ళని వాళ్ళ తాలూకు వాళ్ళని కాపాడుకుంటున్నారు. ఒక పొంగులేటి అవ్వచ్చు, ఒక ఓవైసీ అవ్వచ్చు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అవ్వచ్చు, ఒక తిరుపతి రెడ్డి అవ్వచ్చు, వాళ్ళ అన్నయ్య అవ్వచ్చు, వీళ్ళందరినీ ఏమో కాపాడుకుంటే ఏదో నోటీసులు చేస్తూ మా 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 ఇళ్ళు మాత్రం కూరుస్తున్నారు, మా పేదల ఇళ్ళు కూరుస్తున్నారు. వీళ్ళు ఈ పర్మిషన్లను ఎప్పుడు ఇచ్చారమ్మా? ఎన్ కన్వెన్షన్కి కానీ మూసీ నదికి ఎవరు ఇచ్చారు పర్మిషన్లు? మీ కాంగ్రెస్ అయ్యాము. 2010లో ఎన్ కన్వెన్షన్కి పర్మిషన్ ఇచ్చి మీ కాంగ్రెస్ అయ్యాము. ఈ మూసీ నది దగ్గర పర్మిషన్ వాళ్ళు 100-1600 ఇళ్ళు కట్టుకున్నారంటే అది మీ పర్మిషన్, మీ హయాము. చూసిన గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చాడని చెప్పేసి నిందకు జరిగిన ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి చెప్పారు. అదే బుద్ధి ఏం తెలుసు, నిన్న కాకపోతే వచ్చింటాడు అతను రాజకీయ. రేవంత్ రెడ్డి నిన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నాడు, ఆయనకు సామంత్ రెడ్డిగా ఉన్నాడు, కానీ ఈ కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చాడు. ఈ కాంగ్రెస్ చరిత్ర ఏం తెలుసు? చూసుకోమను, రికార్డ్స్ చూడమను. అవన్నీ కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పర్మిషన్లే, దాంతో వాళ్ళు కట్టుకున్నారు 20 ఏళ్ల క్రితమే. ఈ ప్రభుత్వం వచ్చినా కాదు, ఈ ప్రభుత్వం వచ్చినాక కూల్చడానికి నిర్ణయం తీసుకుని కూలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఆ స్టే తెచ్చుకోబట్టి అది ఇంకా వెకేట్ అవ్వలేదు. స్టే తెచ్చుకోబట్టి అప్పుడు ఆపారు ప్రభుత్వం. నీకు మళ్ళీ కోర్టు అన్నా సరే, కోర్టు స్టే వచ్చే లోపల కూల్చేయటాలు, ఈ కోర్టు ముట్టికాయలు ఇప్పుడు కూల్చినాక ఎన్ కన్వెన్షన్ అట్లాగే 2:30కి కోర్టు తీర్పు వస్తుంది, స్టే వస్తుంది అనుకున్నాము, కూల్చేశాడు. ఇది అట్లాగే కూల్చిన తర్వాత కోర్టు ఎలా కూలుస్తారని అడిగితే సంజయ్ చెప్తారు. వీడు మీలాగా అరాచకంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరాచకంగా ఈ కక్ష సాధింపు చర్యలు చేయలేదు. చేసుకుంటే మేము ఆ రోజు చేసేవాళ్ళు, చేయలే. కోర్టు కోసం ఆగాం, చట్ట ప్రకారం ఆగాం. అందువల్ల ఆగటం. ఇవాళ నువ్వు వచ్చావు, నువ్వు తేలుస్తున్నావు. హైడ్రాని ఎవరో తప్పు చెప్పవు. హైడ్రా పేరు చెప్పుకొని నువ్వు చేస్తున్న రాజకీయ క్షుద్ర క్రీడ. నీ పేదల కడుపు కొడుతున్నావు. పేదల కష్టం మీద వాళ్ళు కష్టపడి కూలి నాలి చేసుకుని రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించిన సొమ్ములో రూపాయి కూడబెట్టుకుని అనాబేడ కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్ళయ్యి. వాళ్ళ రక్త మాంసాలు ప్రతి ఇటుకలో ప్రతి రాయిలో వాళ్ళ రక్త మాంసాలు ఉన్నాయి. ఆ ఇళ్ళని కూలుస్తావా? వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయకుండా కూలుస్తావా? వాళ్ళ బతుకులు బజారు పాలు చేస్తావా? అంత మా కషా నీకు. వాళ్ళు ఓట్లు వేయలేదు కనుక, నీకు రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ నీకు ఒక సీటు కూడా రాలేదు కనుక ఇక్కడ ప్రజల మీద, ఇక్కడ కష్టజీవుల మీద, నువ్వు పేదల మీద అంత కక్ష సాధింపు చర్యలు చేస్తావా? తప్పదు రేవంత్ రెడ్డి. మీరు ఈ డైవర్షన్ కోసం ఆ అమ్మాయి చేసి ఏం చేయాలి? ఆ అమ్మాయికి ఇప్పుడు రివర్స్ అయింది. నీకు మీ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక ఇది. పేదల శోకం ఘోర శాపం మారిపోవని అగ్నికణం. వాళ్ళ కంటమట కారే ప్రతి కన్నీటి బొట్టు మిమ్మల్ని దహించేస్తుంది, మలమల మాడేలా చేస్తుంది. మీ ప్రభుత్వానికి పతనం మొదలైంది. ఇది ఆరంభం. మీరు పతనానికి మీరే నాంది పలుకుతున్నారు. టేక్ కేర్.